మనం సాంబార్ చేసుకున్నప్పుడు పప్పు సెపరేట్గా, ముక్కలు సెపరేట్ గిన్నెలో, పప్పు సెపరేట్గా ఉడకబెట్టుకోవాలి, ముక్కలు సెపరేట్గా ఉడకబెట్టుకోవాలి. పప్పులో టమాటో వేసి ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో, ముక్కలు మాత్రం సెపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాగా ములక్కాయలు లాంటివి ఏమైనా ఉంటే చెదిరిపోతాయి అన్నమాట. పప్పుతో పాటు ఉడకబెడితే ఆ పీచ్ అంతా అందులో బాగోదు. సో మనం ఏం చేస్తాము, నేనైతే ముక్కలు కూడా కుక్కర్లో విడిగా, పప్పులతో కాకుండా విడిగా ఉడకబెట్టుకుంటా. ఎందుకంటే ములక్కాయలు గిన్నెలో ఉడకబెట్టుకుంటే, మూత పెట్టి ఉడకబెట్టినా, మీడియంలో ఉడకబెట్టినా చాలా టైం పడుతుంది. హైలో పెడితేనేమో పైన ఉడికినట్టే ఉంటుంది, లోపల గుజ్జు ఉడకదనమాట. అదే కుక్కర్లో 2 విజిల్స్ చాలు. 3 విజిల్స్ అలా దాడితే మళ్ళీ ఇక్కడ కూడా చెదిరిపోతాయి. కుక్కర్లో కూడా అంతా ఐ మీన్ అంతా మరి ఓవర్గా ఉడికిపోద్ది అనమాట. 2 విజిల్స్ చాలు. దాంట్లోనే మనం ఇదిగోండి, చూసారు కదా, ఇది సొరకాయ అండ్ ఇవి దోసకాయలు అనమాట. క్లియర్గా కనబడుతున్నాయా? సొరకాయలు, దోసకాయలు అనమాట. ఇవన్నీ కలిపి కట్ చేశాను. సో అవి వేసేసి ఉడకబెట్టుకోవాలి. గుమ్మడికాయ కూడా ఉంటే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. గుమ్మడికాయలో చాలా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇట్లా సాంబార్లో వేసుకొని తినడం మంచిది అనమాట. ఏవో కార్న్ సూప్స్ అలా కాకుండా మనకి మంచి హెల్దీ సూపే సాంబార్. సో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇదే సాంబార్లో మనం బంగాళదుంప కూడా వేసుకుంటాం, కానీ నేను సాంబార్లో బంగాళదుంప వాడను. కానీ నేను బంగాళదుంప కూడా దీంట్లోనే వేసి ఉడికిచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఉడికిన బంగాళదుంప చపాతీ రోల్స్లో కానీ బర్గర్స్లో స్టఫింగ్ బర్గర్లో పెట్టుకోవడానికి నాకు ఉడికిన బంగాళదుంప దీంతో ఒకేసారి పని అయిపోద్ది అనమాట. పెద్ద బంగాళదుంప ఉందనుకోండి, ఇలా ముక్కలు చేసేసేసి వేసేయచ్చు. ఎందుకంటే కొద్దిగా ఏమైనా లోపలికి వెళ్ళినా సాంబార్లో టేస్ట్ ఉంటుంది అనమాట. స్టార్చ్ ఏమైనా వెళ్ళినా, లేకపోతే ఇది కొద్దిగా పీస్ చెదిరి ఈ దీంట్లోకి వెళ్ళిపోయినా బాగుంటుంది అనమాట. అసలు ఇంకా మనకి పైన పొట్టు తీసుకోవడానికి ఈజీ అవ్వాలంటే మనం ఫస్ట్ ఇలా అనుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలండి. తిప్పుకుంటే ఏ ఘాటు దగ్గర స్టార్ట్ చేసామో, ఎక్కడ ఇన్సిషన్ చేయడం, ఘాటు చేయడం స్టార్ట్ చేసామో అక్కడితో ఎండ్ అయితే బాగుంటుంది అనమాట. అలాగా అదే పొటాటోకి టూ ప్లేసెస్ ఆర్ 3 ప్లేసెస్లో చేయడం వల్ల ఈ స్మాల్ ఇన్సిషన్ ద్వారా తొందరగా ఉడుకుతుంది లోపల. పేలవు కూడా అనమాట. పొటాటోస్ పేలవు అనమాట. ఫుల్గా వేయకూడదు కుక్కర్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. మర్చిపోకుండా వీటిలో ఉప్పు వేసుకొని పెట్టుకోండి.